పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టైము, డేటు, ప్లేస్ 3 చెప్పాడు. కాంగ్రెస్ లీడర్లారా మీకు దమ్ముందా? ప్రెస్ క్లబ్కి వచ్చే దమ్ముందా? 8వ తారీఖు 11 గంటలకి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మేము కూడా టైం చెప్తున్నాం. రేపు 6వ తారీఖు 7వ నెల 2025 హైదరాబాద్ చుట్టుపక్కల 7 కన్నా వెళ్దాము. వికారాబాద్ వెళ్దామా, గ్రామానికి వెళ్దాము. షాద్నగర్కి వెళ్దామా, ఒక గ్రామానికి వెళ్దాము. ఇక్కడ వెళ్దామా, ఇబ్రాహింపట్నం ఒక గ్రామానికి వెళ్దాము. లేకపోతే నీ ఊర్లో ఉన్న నీ గ్రామానికి వెళ్దాము. సిరిసిల్లో ఉన్నా, నీ సిద్దిపేటలో ఉన్నా, నీ గజ్వేల్ ఉన్న గ్రామానికి వెళ్దాము. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఏ విధంగా చూద్దాము. ఇదేంది? అదే తెలంగాణ రైతు కుటుంబాలకు పెద్ద కొడుకుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు రా నాయన. చిల్లరమాట మాట్లాడుతున్నావు కేటీఆర్. ఇప్పుడు తాగొచ్చినావా చెప్పు? ఇప్పుడు తాగొచ్చినా పొద్దున పూట రుచా మాట్లాడుతున్నావు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంఖ్యలు వేసిన ఘనత మీది. బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ది, కల్వకుంట్ల కుటుంబానిది. అప్పుడే మర్చిపోయిర్రా? రైతులకు బేడీలు వేసింది ఎవరు? ఏ ప్రభుత్వ హయాంలో? బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కదా. అప్పుడు మీ నాయన ముఖ్యమంత్రి కదా, నువ్వు కూడా మంత్రి కదా. మర్చిపోతే ఎట్లా? కొంచెమన్నా సిగ్గుండాలి, కొంచెమైనా శరమని ఉండాలి, కొంచెం మతి ఉందా, స్థితి ఉందా, గతి ఉందా? నోటికొచ్చేట మాట్లాడితే ఎట్లా? కల్వకుంట్ల తారక రామారావు గారు నేతలనని, రైతన్నలని, రైతు కుటుంబ సభ్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టింది మీరే కదా. రైతు కుటుంబ సభ్యునిగా రైతులను తన కడుపులో కాపాడుకుంటూ 10 ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా యనమల రేవంత్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక కుంగి కుసించి కళ్ళ నుంచి రక్తాలు కారుతున్నాయి కల్వకుంట్ల తారక రామారావు గారికి. కల్వకుంట్ల తారక రామారావు గారు, మీకు స్థాయికి మేము సరిపోతామండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థాయి మీది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థాయి మీది కాదు. మీకు మేము సరిపోతాము. మీరు ఎప్పుడు చెప్తే అక్కడికి వస్తాము. దానికన్నా కొద్దిగా ముందు మీరు రండి. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు వికారాబాద్ వెళ్దాము. ఇక్కడ 100 కిలోమీటర్లు సిద్దిపేట వెళ్దాము. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు నల్గొండ వెళ్దాము. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు షాద్నగర్ వెళ్దాము, మహబూబ్ వెళ్దాము. వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి కూర్చుందాము. రైతు నేస్తంకి, రైతు కుటుంబాలకు రుణమాఫీ ఏ విధంగా అయింది, రైతు బస్సు ఏ విధంగా అయింది, ఏ విధంగా యనమల రేవంత్ రెడ్డి అనే పేరు ఆ కుటుంబ సభ్యునిగా, పెద్ద కొడుకుగా, ఒక కుటుంబ బంధువుగా ఉన్నాడో తెలుసుకుందాము. నీ కళ్ళున్న గుడ్డో, నీ కళ్ళున్న కబోదివి నువ్వు. మంచిగా అయితే చూడలేని దుర్మార్గు నువ్వా ముఖ్యమంత్రి రేవంత్ గురించి మాట్లాడేది? మీ స్థాయి ఎక్కడా, మీ గతి ఎక్కడా, మీ స్థితి ఎక్కడా? చిల్లర మాట్లాడే ముందు కొంచెం నోరు పొదుపులో పెట్టుకో కేటీఆర్ గారు. మరి మేము మాట్లాడితే భాష మాట్లాడితే మీకు చెవులోంచి రక్తాలు కారుతాయి. రక్తాలు పటపట కారుతూ ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, వచ్చే శాసన ఎన్నికల్లో చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 సీట్లు ఇస్తామని. కాసుకోండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నేతలారా కాసుకోండి. నేనే చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 సీట్లు అసెంబ్లీ సీట్లు, 15 పార్లమెంటు సీట్లు ఇచ్చి తీరుతాం. ఇచ్చిన మాట ప్రకారంగా, చెప్పిన మాట ప్రకారంగా చేసి మునగాడు ఎవరంటే యనమల రేవంత్ రెడ్డి గారు. దమ్ముంటే చూసుకుందాం. ఇలాంటి చిల్లర మాట మాట్లాడే ముందు అతిలో, స్థితిలో, మతిలో, గతిలో ఉండు. పొద్దున్న కూడా తాగొస్తే మేమేం చేయలేము. తాగొచ్చి ప్రెస్ మీట్ పెట్టకండి. కావాల్సిన ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన అందరూ మోతలు రోజులు ఏమంటారు అది బ్రీత్ అది చెక్ చేయండి. ఆ ప్రెస్ మీట్ పెట్టే ముందు చెక్ చేసి పంపండి ఆయనకు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టే ముందు బ్రీత్ అనలేదరో, మూత అనలేదరో అంటగా ఏది మన తాగే వారికి పెడతారు కదండి. నాకు తెలియదు అది విషయం, ఇంత నాకు పెట్టలేరు కాబట్టి అది పెట్టించి ప్రెస్ మీట్ పంపండి. లుచ్చా మాట్లాడుకుంటే, పిచ్చి మాట్లాడుకుంటే